హాయ్ అండి. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? అందరూ బాగుండాలి, ఆరోగ్యంగా ఉండాలని కోరుకుంటున్నాను. మేము కూడా చాలా చాలా బాగున్నామండి. వెల్కమ్ బ్యాక్ టు భవానీ దాస్ వ్లాగ్స్. మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వ్లాగ్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఇదొచ్చేసి మా యానివర్సరీ రోజండి. ఇక ఈవినింగ్ నేను ఒక చిన్న కేక్ అయితే ఆర్డర్ పెట్టాననమాట. సో ఇద్దరం కలిసి కేక్ అయితే కట్ చేసాము. అలాగే ఈసారి నేను మా వారికి డ్రెస్ తీసుకున్నానండి నా మనీతో. సో అంటే నేను స్టిచ్ చేసి ఎర్న్ చేసిన మనీతోటి మా వారికి ఒక డ్రెస్ అయితే తీసుకున్నాను. సో మా వారి డ్రెస్ ఎలా ఉందో నాకైతే తప్పకుండా కామెంట్ చేయండి. మా వారికి అయితే డ్రెస్ బాగా నచ్చిందండి, చాలా బాగుంది అని చెప్పి అన్నారనమాట. సో నాకైతే చాలా హ్యాపీ అనిపించింది. వాళ్ళు మనకి పెట్టే మనీతో కంపేర్ చేస్తే ఇది జస్ట్ నథింగ్ కదా. కాకపోతే నా మనీతో నేను ఆయనకి డ్రెస్ తీసి ఇవ్వడం అనేది నాకు చాలా హ్యాపీ అనిపించింది అనమాట. ఇక కేక్ కటింగ్ అయిపోయిన తర్వాత బయట కొద్దిగా పని ఉండి ఇద్దరం బయటకు వెళ్ళాం అనమాట, నేను మా వారు. అలాగే మా యానివర్సరీకి చాలామంది విషెస్ పెట్టారండి. సో మమ్మల్ని విష్ చేసిన ప్రతి ఒక్కరికి చాలా చాలా థ్యాంక్స్ అండి. అలాగే మా ఫ్రెండ్స్ అడిగారనమాట, మీ వారు ఏం గిఫ్ట్ ఇచ్చారు అనేసి. ఈ జూన్ మంత్లో ఇక గిఫ్ట్లు కొనివ్వడం అలాంటి ప్రోగ్రామ్ అనేది ఉంటుందా చెప్పండి. స్కూల్స్ ఓపెన్ అయిపోతాయి, స్కూల్ ఫీజులు కట్టాలి, యూనిఫామ్స్, బుక్స్ అని చెప్పి మనకే చాలా ఖర్చు ఉంటుంది. ఇక గిఫ్ట్లే తీసుకొస్తారు చెప్పండి. సో ఎవ్రీ ఇయర్ మాకు ఇదే అవుతుందన్నమాట. మా అబ్బాయిని స్కూల్లో జాయిన్ చేయకముందు అయితే ఓకే, ఏదొక గిఫ్ట్ ఉండేది. సో ఇప్పుడు తన్ని స్కూల్లో జాయిన్ చేసిన తర్వాత ఈ జూన్ మంత్లో యానివర్సరీకి గిఫ్ట్లు అనేది ఇవ్వడమే చాలా తగ్గిపోయింది అనమాట. కానీ నేనైతే ఆయన దగ్గర నుంచి ఎటువంటి గిఫ్ట్ అయితే ఆశించనండి. ఎందుకంటే ఇంట్లో ఖర్చులు చూస్తూనే ఉన్నాం కదా. సో చూస్తూ ఎలా అడుగుతాను చెప్పండి. వాళ్ళ దగ్గర ఉన్నప్పుడు వాళ్ళే ఖచ్చితంగా తీసిస్తారు కదా. సో అదన్నమాట విషయం. మా యానివర్సరీ ఇలాగా సింపుల్గా అయితే జరిగింది. నేనే మా వారికి ఒక డ్రెస్ గిఫ్ట్గా తీసుకున్నాను. అలాగే ఇప్పుడు నేను వేసుకున్న బ్లౌజ్ వచ్చేసి లాస్ట్ వీడియోలో మీకు చూపించాను కదండి. చిప్స్ వర్క్ మిషన్ మీద ఎలా స్టిచ్ చేసుకోవాలి, అలాగే కట్ వర్క్ ఎలా స్టిచ్ చేశాను అనేది మీతో షేర్ చేసుకున్నాను కదా. సో ఆ బ్లౌజే అనమాట. ఇది వచ్చేసి సండే ఈవినింగ్ అండి. అసలు ఫుల్ అంటే ఫుల్ వర్షం వచ్చేసింది. లాస్ట్ సండే కూడా సేమ్ ఇలాగే 6 o'clockకి ఫుల్ రెయిన్ వచ్చిందనమాట. ఈ సండే కూడా ఇలాగే అయింది. కరెక్ట్గా చర్చికి బయలుదేరదాం అనుకున్న టైంకి ఫుల్ వర్షం అనమాట. పెద్ద పెద్ద ఉరుములు, అలాగే ఇలాగ ఫుల్గా వర్షం అయితే వచ్చేసింది. ఇక చర్చికి కూడా వెళ్ళలేదు మేము. ప్రేయర్ కూడా క్యాన్సిల్ అయిపోయిందనమాట. పాస్టర్ గారు వచ్చేసి గుడివాడ నుంచి వస్తారండి. పాపం వాళ్ళు అంత దూరం నుంచి వస్తారు, కరెక్ట్గా ఇక్కడికి వచ్చిన టైంకి ఇలాగ ఫుల్ రైన్ అనమాట. ఇక అందుకని ప్రేయర్ కూడా క్యాన్సిల్ చేసేసారు. ఇక ఇది వచ్చేసి ఈరోజు మార్నింగ్ అండి, 24th మార్నింగ్ అనమాట. మా అబ్బాయికి లంచ్ బాక్స్ అయితే రెడీ చేసేసాను. కొద్దిగా స్నాక్స్ అలాగే ఫ్రూట్స్ లంచ్ బాక్స్ అయితే పెట్టేశాను. అది కర్రీ కలిపి పెడుతుంటే ఏంటంటే చప్పగా అయిపోతుంది, కర్రీ కలపొద్దు అని చెప్పి అన్నాడు అనమాట. సో అందుకని కర్రీ అనేది అలాగా సైడ్కి పెట్టేశాను. వేరే బౌల్లో వేసి పెడదాము అని అంటే అసలు మా అబ్బాయికి ఎంత బద్ధకమో అనమాట. అసలు మళ్ళీ ఎందుకు అన్ని బౌల్స్ వేస్ట్ అని చెప్పి అంటూ ఉంటాడు. సో అందుకని ఎలాగో పప్పు ఆకుకూర కాబట్టి ఇంకా అలాగ పక్కనైతే వేసేసాను అనమాట. అలాగే ఇక్కడ వచ్చేసి నేను దోమతెర స్టిచ్చింగ్ చేస్తున్నానండి. దోమతెర స్టిచ్చింగ్ చేయడం ఏంటి అని అనుకుంటారేమో. ఇది నేను ఆన్లైన్లో ఆర్డర్ పెట్టాను అనమాట. మాది పాతది అది పాడైపోయింది. సో ఇక కొత్తదైతే ఆర్డర్ పెట్టాను. ఈ దోమతెరలు మనం ఫస్ట్ ఒక స్టిచ్ వేసేసుకున్నాం అనుకోండి, ఇక అవి అంటే స్టిచ్చెస్ అవి విడిపోకుండా చిరగకుండా అలా ఉంటాయి అన్నమాట. అందుకని ముందే ఇలాగ డబుల్ స్టిచ్ అయితే వేసేసుకుంటున్నాను. మా వారు దోమతెర లేకుండా అస్సలు పడుకోరండి. మామూలుగానే దోమతెర కంపల్సరీ ఉండాలి. దానికి తగ్గట్టు 2 years బ్యాక్ మా అబ్బాయికి డెంగ్యూ ఫీవర్ వచ్చిందండి, బాగా సీరియస్ అయిందనమాట. ఇక అప్పటి నుంచి ఈ దోమతెర లేకుండా పడుకున్న రోజే ఉండదండి. కంపల్సరీ దోమతెర అయితే ఉండాలన్నమాట. ఇప్పుడు దానికి తగ్గట్టు వర్షాలు కూడా పడుతున్నాయి కాబట్టి దోమలు ఇంకా ఎక్కువగా అయిపోతాయండి. సో చిన్నపిల్లలు ఉన్న వాళ్ళైతే ఖచ్చితంగా దోమతెర అయితే వాడాల్సిందే. సో ఫ్రెండ్స్, ఇదండి ఈరోజు వ్లాగ్. ఐ హోప్ మీకు నచ్చిందని అనుకుంటున్నాను. మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోవద్దు. మరొక మంచి వ్లాగ్తో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.